నాంచార్పేట గ్రామ ప్రజలకు నమస్కారం. నేను బీఆర్ఎస్ నుంచి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. నా కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. నేను గ్రామ అభివృద్ధి కొరకు నా కష్టపడి పనిచేస్తానని, అందరూ ఏమి చెప్పినా కాదని కూడా పనిచేస్తానని కోరుతున్నాను. నా కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. సమస్యలని చేస్తా, పువ్వులకి ఏ సమస్య ఉన్నా ముందుండి ముందరలో నడుస్తా. అర్ధరాత్రి వచ్చి నన్ను అడిగితే నేను పని చేపిస్తా. అందుకే కొంచెం చేపిస్తా. డ్రైనేజ్ వాటర్ అక్కడి నుంచి ముందుకు అంత లీకేజ్ అయింది, దాన్ని చేపిస్తా. వాటర్ ప్రతి ఇంటికి ఒక వాటర్ క్యాన్ ఫ్రీగా ఇస్తారని, కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి అవి కూడా చేస్తా. ఇప్పుడు నాకు వచ్చే సాలరీ, సర్పంచ్కి వచ్చే సాలరీ ఉంటుంది కదా, అదంతా గ్రామాభివృద్ధికే చేస్తానని హామీ ఇస్తున్నాను. గ్రామ ప్రజలకు అందరికీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి నాంచార్పేట గ్రామంలో యువ నాయకత్వాన్ని తీసుకురావాలనే సదుద్దేశంతో బెల్లి మల్లేష్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి బలపరిచి కత్తెర గుర్తుకు అమూల్యమైన ఓటు వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. స్ట్రీట్ లైట్లో సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది, ప్లస్ స్కూల్ను రీమోడలింగ్ చేసేది ఉంది. మా గవర్నమెంట్ వస్తే గ్రంథాలయం ఏర్పాటు చేస్తాం. హాస్పిటల్ కట్టి వదిలేసినారు, ఆ హాస్పిటల్లో 24 hours డాక్టర్ను అక్కడ సదుపాయాలు కల్పిస్తాము, ఫర్నిచర్తో సహా. మా ఉద్దేశం ఏంటంటే, మా కంది శ్రీధర్ రెడ్డి ఫౌండేషన్ తోటి స్కూల్ను రీమోడలింగ్ చేసి రీఓపెన్ చేసి ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా దీన్ని నడిపే సదుద్దేశంతో మేము ముందుకు పోతున్నాము. దానికోసం మా సర్పంచ్ అభ్యర్థి అహర్నిశలు శ్రమించి పనిచేస్తారని గుర్తు చేస్తూ గ్రామ ప్రజలు గుర్తు చేస్తూ అమూల్యమైన ఓటును బెల్లి మల్లేష్కి వేసి కత్తెర గుర్తుకు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామము అభివృద్ధి బాటలో పరుగులు తీస్తుంది. గత ప్రభుత్వంలో మాజీ ఉన్న సర్పంచ్ మళ్ళీ ప్రజెంట్ అభ్యర్థిగా వచ్చిండు. ఆనాడు కాలంలో మేము నీళ్ళు అడిగితే, మీరు మాకు ఓటేసేది ఉందా, మీకు మళ్ళీ నీళ్లు తెచ్చిచ్చేది ఉందా, ఎక్కడి నుంచి తీసుకొచ్చి నీళ్లు తీయాలి, మాకు లేనిది అని తోడు మాట్లాడాడు. మరి ఈ రోజు ఏ రకంగా వచ్చి ఓటు అడుగుతున్నా అనేది మాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గ్రామ ప్రజలు ఆలోచించి బెల్లి మల్లేష్ గారికి ఓటు వేస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి పదంలో తీసుకుపోయే దిశగా మేము పనిచేస్తామని నాంచార్పేట యువతగా మేము హామీ ఇస్తున్నాం. టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, నాంచార్పేట ప్రజలందరికీ పేరున నమస్కారాలు చెప్తూ, ఈరోజు సిపిఐ సిపిఎం పార్టీ బలపరిచిన మన బెల్లి మల్లేష్ కత్తెర గుర్తుగా యూత్ మనం గెలిపించి మనం అతని సహకారం అన్ని అందించాలని, ఓటుతోని మనం సహకారాలు చేయాలని, ఓటు వేసి గెలిపించాలని కోరుచు, ఈయన బీర్లాలే వచ్చి 10 ఏళ్ళలో ఏం చేసిండు అనేది ఒకటి చెప్పిండు. 10 సంవత్సరాలలో మనం ఏం చేసినామంటే, పోయిన 5 సంవత్సరాల్లో 1,20,00,000 ఫండ్స్ వచ్చినాయి, 70 లక్షలు సీసీ రోడ్లు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, కనీసం ట్రాక్టర్ డీజిల్ పోసి మనకు నడిపించేంత స్తోమత లేదు మన ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ లో నాంచార్పేటకు ఎంత ఫండ్స్ వచ్చిందో చెప్పాలి. 5 సంవత్సరాల 1,20,00,000 ఫండ్స్ వచ్చినాయి. మేమన్నా చూయిస్తాం, వాళ్ళన్నా చూయించాలి. నిన్న శూన్యం 10 సంవత్సరాలు ఏం పని చేయాలని చెప్పారు. రైతు బీమా ఒక 8 మంది చేస్తే 40 లక్షల రూపాయలు నాంచార్పేటకు వచ్చినాయి. 40 లక్షలు ఒక్కొక్క సభ్యునికి 5 లక్షల రూపాయలు లెక్క 40 లక్షలు వచ్చినాయి. కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, 2,000 పింఛన్ ఉంటే 4,000 ఇస్తాడు, అది లేదు. అన్ని 6 హామీలు ఇచ్చి ఒకటి అమలు చేయలేదు. నాంచార్పేటలో శూన్యం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో. మీరు ఒకసారి ఈ గ్రామ ప్రజలు కూడా ఆలోచించి యూత్ మన బెల్లి మల్లేష్ను గెలిపించగలిసిందిగా నేను కోరుతూ ముగిస్తున్నాను. గ్రామ ప్రజలందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే, గత 10 ఏళ్లలో ఏం జరిగింది, ఈ 2 ఏళ్లలో ఏం జరిగింది అనేది జనం ఆలోచించాలి. 10 ఏళ్లలో చేసింది రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, కరెంట్ అయితే ఇవాళ 10 గంటలే వస్తుంది. 24 గంటల కరెంట్ వచ్చేది ఆనాడు. ఈ బీర్లాయిలు చెప్పి ఏదో పిట్ట కథ చెప్తే కథ అది కాదు. ఆయన కరెంట్ ఎందుకు వస్తుందో చెప్పాలి, వాళ్ళు వచ్చి ఊళ్ళోకి వచ్చి ఆ విషయం చెప్పాలి. ఆయన
ప్లస్ సీసీ రోడ్లు మొత్తం భర్తీ చేసుకున్నాం మేము. ప్రతి బజారుకు మా గవర్నమెంట్లే జరిగింది. డంపింగ్ యార్డు, శ్మశాన వాటికే, గ్రామ పంచాయతీకి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇస్తే ఇక డీజిల్ పోసే పరిస్థితి లేదు. చెత్తబండి బంద్ 6 నెలలు ఊళ్ళే, చెత్తబండి తిప్పలేరు, పైసలు లేవు. సెక్రటరీ కూడా పైసలు లేవు, ఎత్తేసిండు ఆయన కూడా, ఏం చేయలేడుగా సెక్రటరీ కూడా. ప్రతి సమస్య పరిష్కరిస్తామని మీకు 2 ఏళ్ళు మాటగా, 2 ఏళ్ళ దగ్గరకు వచ్చింది ఆ గవర్నమెంట్, ఏం చేయలేదు, శూన్యం, సున్నా వాళ్ళ పరిపాలన. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మన గవర్నమెంట్ వస్తుంది, మల్లేశకు అవకాశం ఇచ్చి యూత్ యంగ్ ప్లేయాడు ఆయన ఇదివరకు వేసిండు. ఆయన వేసినంత కథ అందరికీ ఎరికాను. ఇప్పుడు చేయబోయేది కొత్త యంగ్, ఆయన యూత్కి అవకాశం వేయాలని నేను కోరుకుంటున్నా, మనం చేస్తున్నాం. నాంచారపేట గ్రామ ప్రజలందరికీ మా నమస్కారాలు. మేము బీఆర్ఎస్ అభ్యర్థిగా బెల్లి మల్లేశం నిలబెట్టినాము. భారీ మెజార్టీ తోటి బెల్లి మల్లేశం గెలిపించాలని కోరుకుంటున్నాము. 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయలేదని బీర్లా నిన్న మా నాంచారపేట గ్రామంలో చెప్పిండు. ప్రతి గల్లీకి సీసీ రోడ్లు వేసినాము, ప్రతి ఇంటికి నల్లాలు పెట్టించిండు కేసీఆర్. మిషన్ భగీరథ నీళ్ళు వచ్చినాయి, ఎక్కడి నుంచో నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి. చాతగానోళ్ళు కూడా ఇట్లా పైప్ పట్టుకొని ఆకిళ్ళలో నీళ్లు పడుతున్నారు. నీళ్ళు లేని పరిస్థితుల్లో రోడ్ల మీద ఎక్కిన రోజులు ఉండే గత ప్రభుత్వంలో. ఏం చేయలేదని చెప్తున్నాడు. కేసీఆర్ కిట్టు లేదు, రైతు బంధు లేదు, ఇప్పటి వరకు రైతు బీమా ఇవ్వలేదు, అసెంబ్లీ కట్టిండు, ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి కలెక్టర్ ఆఫీసులు కట్టిండు, 33 జిల్లాలు చేసిండు, 9 జిల్లాలను. ఏం చేయలేదని బీర్లైలే అంటున్నాడు. అసలు కనీసం జనం గుర్తించాలి ఏం చేయలేదని. 4000 పింఛన్ ఇస్తా అన్నాడు. నేను గెలవగానే నాంచారపేట నుంచి మూటకొండూరుకు బస్సు పెడతా అన్నాడు. ఇంతవరకు బస్సు లేదు, ఏది లేదు. వాళ్ళు 2 సంవత్సరాలలో ఈ ఊరికి తట్టెడు మన్ను కూడా వేయలేదు అని అందరు గమనించి బెల్లి మల్లేశం అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. నమస్కారము. నేను టీఆర్ఎస్ పార్టీ మండల కార్యదర్శిగా మాట్లాడుతున్నాను. సిపిఐ టీఆర్ఎస్ బలపరిచిన బెల్లి మల్లేష్ కత్తెర గుర్తుకే ఓటేయాలని మనం చేస్తూ ఊళ్ళో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి. యూత్కి ఆడుకుంటున్న గ్రౌండ్ లేదు. అనవసరంగా ఆడ వచ్చేసి నీకు నర్సరీ పెట్టినారు, అది తీసేసి పిల్లలకు యూత్కు ఆడుకుంటేందుకు అది చేస్తాము. వాటర్ ట్యాంక్ లేదు ఇక్కడ, పాత డ్రైనేజీ ఉన్నది, రోడ్లు సక్రమంగా లేవు. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్స్ రాగానే ఏదో 10 రోజులు ఏదో పండుగ వాతావరణం కల్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఊరు గురించి నేను పనిచేస్తా, నేను కష్టపడతా, మన ఊరు అనే బాధ్యత తీసుకొని వచ్చే నాయకులు ఎవరు లేకుండా వేరు. దాని గురించే బెల్లి మల్లేష్ గారిని మేము ఎన్నుకోవడం జరిగింది. ఈ ఊరు దృష్టిలో ఈ యువకుడు పనిచేస్తాడు, మంచిగా ముందుంటాడు, అదే ఆలోచనతో అదే ఆవరణతో ఉన్నాడు కనుక మేము ఆయనను ఇది చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఫస్ట్ టైం కులాల వారిగా చూసుకున్న గ్రామానికి అసలు మాట్లాడకూడదు. సరే, ఒక విధానికి వస్తే ఇప్పుడు జరుగుతున్న బీసీ రిజర్వేషన్ కు ఆయనకు వచ్చినా గానీ అందులో కూడా ఉపకులంగా ఎప్పుడు కూడా ఫస్ట్ టైం ఏదో ఒక కుల సామాజిక రావడం ఇప్పుడు ఫస్ట్ టైం కనుక యువకుని గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రతి విషయంలో అందుబాటులో ఉంటాడు, యువకుడు స్పందిస్తాడు, మంచి తెలుసుకుంటాడు, తెలియకపోతే కూడా ఊళ్ళో ఉంటాడు, అనునిత్యము పబ్లిక్ లో ఉంటాడు కనుక ఓటు వేయాలని, కత్తెర గుర్తుకు ఓటేయాలని మనవి చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే మనకు కావాల్సిన డ్రైనేజీ ఒక స్ట్రీట్ లైట్ పోతే అసలు 10 రోజులు పడుతుంది. ఏది సెక్రటరీకి చెప్పినా ఇంకోరికి చెప్పినా ఆ సమస్య లేకుండా చేపిస్తాము. ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ రోడ్ల పంట ఏదో నీళ్ళు వర్షం వచ్చిందంటే 10 రోజుల దాకా నీళ్ళు పోవట్లేదు. దాని గురించి మీ యువకుని ఎన్నుకోవడం జరిగింది. ఖచ్చితంగా కత్తెర గుర్తు మీద ఓటేసి గ్రామ ప్రజలకు వినియోగించిన ఈ భారీ మెజార్టీతో మల్లేష్ గారిని గెలిపించాలని కోరుతున్నాం.